వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ టీం గెలిచిందంటే ఇండియా. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 9వ ఎడిషన్. నెక్స్ట్ టాపిక్ ఎన్ఎండిసి. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికి కొత్త చైర్మన్ ఎవరంటే అమిత్వా ముఖర్జీ. ఈ ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే హైదరాబాద్. నెక్స్ట్ టాపిక్ పశు ఔషధి కార్యక్రమం. ఈ పశు ఔషధి కార్యక్రమం దేనికోసం ప్రారంభించబడిందంటే పశువుల ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కోసం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే తక్కువ ధరలకు పశువులకు మందులను అందించడం. నెక్స్ట్ టాపిక్ రొటీన్ చైల్డ్ టీకా డిజిటల్ మానిటరింగ్ కోసం ప్రారంభించిన యాప్ ఏంటి అంటే రైజ్ యాప్. ఈ రైజ్ యాప్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ టాపిక్ అస్త్రా MK3 మిసైల్. దీని యొక్క కొత్త పేరు ఏంటంటే గాంధీవా. అసలు ఈ గాంధీవా అంటే ఏంటంటే ఇది మహాభారతంలో అర్జునుడి యొక్క విల్లు పేరు. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ ఒబేసిటీ డేను ఏ రోజున జరుపుకుంటారు? దీనిని మార్చి 4న జరుపుకుంటాం. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేసి చేంజింగ్ సిస్టమ్స్ హెల్దియర్ లైఫ్స్. నెక్స్ట్ టాపిక్ CISF రైజింగ్ డేను ఏ రోజున జరుపుకుంటాం? మార్చి 10న. CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ టాపిక్ వింటర్ టూరిజం ప్రోగ్రామ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్. ఈ ప్రోగ్రాంకి హాజరైన వ్యక్తి ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్ టాపిక్ ప్రాజెక్ట్ హిఫాజత్. ఈ ప్రాజెక్ట్ హిఫాజత్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏదంటే పంజాబ్. దేనికోసం తీసుకొచ్చారంటే మహిళల రక్షణ కోసం. అలాగే మహిళల రక్షణ కోసం ఏపీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏపీలో శక్తి ఇనిషియేటివ్, అలాగే తెలంగాణలో దిశ. నెక్స్ట్ టాపిక్ మెర్సిడెస్ బెంజ్. ఇది ఏ సంస్థతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్తో ఇది తన యొక్క అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఏ మినిస్ట్రీలో భాగంగా వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దేనికోసం ఒప్పందం చేసుకుందంటే ఇది సుస్థిరతను అభివృద్ధి చేయడం కోసం. నెక్స్ట్ టాపిక్ సీట్ కెపాసిటీ పరంగా 2వ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్లైన్స్ ఏదంటే ఇండిగో. నెక్స్ట్ టాపిక్ ఫెడరల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే విద్యాబాల. ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఆలువా, ఇది కేరళలో ఉంది. అయితే దీని యొక్క ప్రత్యేకత ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క మొదటి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే విద్యాబాల. నెక్స్ట్ టాపిక్ మైక్రోసాఫ్ట్ తన యొక్క కంపెనీ క్యాంపస్ను ఏ రాష్ట్రంలో స్థాపించబోతుంది? యూపీలోని నోయిడాలో స్థాపిస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ముష్ఫికర్ రహీం ఏ దేశానికి చెందినవాడు అంటే ఇతను బంగ్లాదేశ్కి చెందినవాడు. ఇతను వికెట్ కీపర్ అండ్ బ్యాటర్. ఇతను తన యొక్క వన్డే ఇంటర్నేషనల్కి రిటైర్మెంట్ను ప్రకటించాడు. నెక్స్ట్ టాపిక్ జాగీర్ రోడ్. ఈ జాగీర్ రోడ్ ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం. అస్సాంలో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీకి రతన్ టాటా ఎలక్ట్రానిక్స్ సిటీ అని పేరును మార్చబోతున్నారు. నెక్స్ట్ టాపిక్ బెంగళూరు యూనివర్సిటీ యొక్క కొత్త పేరు. దీని యొక్క కొత్త పేరు డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటక. నెక్స్ట్ టాపిక్ 2025 ప్రిట్జ్కర్ అవార్డు ఎవరికి లభించింది? ఈ అవార్డు
ఎవరికి లభించిందంటే లియు జైకున్. ఈ అవార్డు గ్రహీత ఏ దేశానికి చెందినవారు అంటే చైనా. ఈ అవార్డును ఏ విభాగంలో ఇస్తారంటే ఆర్కిటెక్చర్ విభాగంలో. భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఈ అవార్డును ఎవరు పొందారంటే బాలకృష్ణ జోషి. నెక్స్ట్ టాపిక్, మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు నెలకు 2500 రూపాయలు ఏ ప్రభుత్వం అందిస్తుంది అంటే ఢిల్లీ. ఢిల్లీ యొక్క 4వ మహిళా సీఎం ఎవరు? రేఖా గుప్తా. నెక్స్ట్ టాపిక్, అంతరిక్ష వ్యర్థాలపై వాణిజ్య ఉపగ్రహ నిఘా సేవలను ప్రారంభించిన సంస్థ ఏది అంటే దిగాంతర సంస్థ. ఈ దిగాంతర సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే బెంగళూరు. నెక్స్ట్ టాపిక్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార అవార్డు 2024. ఈ అవార్డు ఎవరికి లభించిందంటే పెనుగొండ లక్ష్మీనారాయణ. ఇతనికి ఎందులో ఈ అవార్డు వచ్చిందంటే దీపిక. ఇది ఒక అభ్యుదయ వ్యాస సంపుటి. తెలుగు అనువాద ఉత్తమ రచయిత అవార్డు ఎవరికి వచ్చింది అంటే తుర్లపాటి రాజేశ్వరి. ఈమెకి ఈత చెట్టు దేవుడికి ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ టాపిక్, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూస్ చూద్దాం. యూన్ సుక్ యోల్ ఇతను ఏ దేశానికి చెందినవాడు? ఇతను దక్షిణ కొరియాకి చెందినవాడు. నెక్స్ట్ టాపిక్, కెనడా యొక్క కొత్త ప్రధాని. కెనడా యొక్క కొత్త ప్రధాని ఎవరంటే మార్క్ కార్నీ. ఇతను లిబరల్ పార్టీకి చెందినవాడు. కెనడా యొక్క క్యాపిటల్ ఏంటంటే ఒట్టోవా. నెక్స్ట్ టాపిక్, ఈ ఫస్ట్ ఫైరింగ్ స్క్వాడ్ ఎక్కడ అమల్లోకి వచ్చిందంటే అమెరికా. ఇది 15 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ టాపిక్, క్లస్టర్ బాంబ్ కన్వెన్షన్. ఈ క్లస్టర్ బాంబ్ కన్వెన్షన్ నుంచి ఇటీవల ఏ దేశం బయటకు వచ్చింది? ఏ దేశం వచ్చిందంటే లిథువేనియా. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ అండర్-20 జూనియర్ చెస్ ఛాంపియన్షిప్. ఈ ఛాంపియన్షిప్ని ఎవరు పొందారంటే ప్రణబ్ వెంకటేష్. ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే పెట్రోవా. ఈ ఛాంపియన్షిప్ను గెలుపొందిన 4వ ఇండియన్ ఎవరంటే ప్రణబ్ వెంకటేష్. నెక్స్ట్ టాపిక్, ప్రెగ్ 2025 చెస్ మాస్టర్ ఛాంపియన్షిప్. ఈ చెస్ మాస్టర్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది ఎవరంటే అరవింద్ చిదంబరం. ఇది ఎక్కడ జరిగిందంటే చెక్ రిపబ్లిక్. ఇది ఈరోజు యొక్క సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.